మా దేవుడును, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏందంటే, ఈ కరుణాకర్ దుర్గుణ అనేటువంటి మతోన్మాది ఎవడైతే ఉన్నాడో, వీడు ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి. ఈ రోజు కూడా ఒక మతం ఉంది. ఆ మతం ఏం చెప్తుంది అనంటే, స్త్రీ సంయోగం ఎరగని ఒక బ్రహ్మచారి పురుషుణ్ణి మిట్ట మధ్యాహ్నం గనక బలిస్తే మనకి స్వర్గం ఫ్రీగా వస్తుంది, మానవ జాతి అంతటికి కూడా స్వర్గం ఫ్రీగా వస్తుంది అని చెప్తుంది. ఆ మతం ఏంటో మీకు తెలుసా? చెప్పండి తెలిసిన వాడు. ముస్లిమ్స్ నరబలి ఎక్కడ లేదు కదా, నరబలి ద్వారా స్వర్గం వస్తుంది ముస్లిమ్స్ ఎక్కడ చెప్తున్నారు? బాప్టిస్ట్లా అంటే క్రైస్తవంలో ఒక శాఖ, మొత్తం క్రైస్తవం అది కదా, బాప్తిజం ఏముంది అందులో, మొత్తం క్రైస్తవ మత సిద్ధాంతం అది. నరబలి ద్వారా స్వర్గం వస్తుంది అంటే మీకు మూఢనమ్మకాలు అనిపిస్తుందా లేదా? ఏదో ఆటవిక మతంలాగా అనిపిస్తుందా? క్రైస్తవ మతం అదే చెప్తుంది. మరి మాది ఆధునిక యుగం, ఆధునిక మతం, మాది తెల్లవాళ్ళు నమ్మే మతం, అమెరికా వాళ్ళు నమ్మే మతం అని చెప్తున్నారు కదా. వాళ్ళ మత సిద్ధాంతం ఏంటంటే, స్త్రీ సంయోగం ఎరగని యేసుని అంటే బ్రహ్మచారి పురుషుడిని బలిస్తే ఆ నరబలి ద్వారా మనం స్వర్గానికి పోతామని అదే చెప్తున్నారు వాళ్ళు. ఇది మీకు మూఢనమ్మకం అనిపించట్లేదా? నరబలి ద్వారాగా స్వర్గం వచ్చిద్దని క్రైస్తవులు నమ్ముతూ ఉంటారు, ఇది ఒక పెద్ద మూఢనమ్మకం అని చెప్పేసి వీడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, వీడు మాట్లాడిన తర్వాత ఈ సన్నాసులు ఎవరు కూడా నిజంగా వాళ్ళ గ్రంథాల్లో చదివినటువంటి వాళ్ళు కాదు. ఆ హిందూ మత గ్రంథాల్లో ఏం రాసి ఉందనేది ఈ సన్నాసులు ఎవరికి తెలియదు. గ్రంథ పరిజ్ఞానం ఏమాత్రం కూడా లేదనమాట. ఒకసారి నేను స్క్రీన్ మీద పెడతాను చూడండి. అశ్వమేధ పర్వం 3వ అధ్యాయం 1, 2, 3 అలాగే 8 శ్లోకాలు కానీ మనం చూసినట్లయితే, ఈ సందర్భం ఏమిటంటే, ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత బాధపడతా ఉన్నటువంటి సందర్భం ఇది. ఎందుకు బాధపడతాడంటే, తన రక్త సంబంధికుల్ని అలాగే ఇంకా తనకు చదువు చెప్పినటువంటి గురువు ఇలాంటి వాళ్ళందరిని కూడా నేను అన్యాయంగా మోసగించి వాళ్ళందరిని కూడా చంపేసాం మేము పాండవులందరం కలిసి కృష్ణుడి సహాయంతో అని చెప్పి బాధపడతా ఉంటాడు అనమాట. ఈ బాధపడుతున్నప్పుడు ఈ సందర్భంలో వ్యాసుడు వస్తాడు. వ్యాసుడు ఏమంటున్నాడు చూడండి. యుధిష్ఠిర, నీ ప్రజ్ఞ ఇప్పుడు సరిగా ఉన్నట్లు నాకు అనిపించట్లేదు. ఏ మనుజుడును తన వశమున తానే పనియు చేయడు. మంచి గాని చెడు గాని నరుడు ఈశ్వరుని ప్రేరణతో ఆయా పనులను చేయను. అట్టి ఎడ నీకు దుఃఖమేలా అని అన్నాడు. తర్వాత చూడేమంటున్నాడు, అట్లు కాక చెట్ట చివరకు నిన్ను నీవే పాపకర్మునిగా తలతువేమి. విను, ఆ పాపం ఎట్లు తొలగిపోవాలో నేను చెప్తాను అన్నాడు. అంటే ఏం చెప్తున్నానంటే, ఇక్కడ నువ్వెందుకు అట్లా బాధపడతా ఉంటావు, నువ్వు పాపం చేశానని చెప్పేసి ఎందుకు నువ్వు దిగులు పడతా ఉంటావు? సరే, నువ్వు అంతగా బాధపడుతున్నావు కాబట్టి నీ పాపాలు తొలగిపోయేటటువంటి ఒక మార్గం ఉంది. ఎలా నీ పాపాలు తొలగిపోతాయో నేను చెప్తాను, విను అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. చూడండి. యుధిష్ఠిర, రాజసూయ అశ్వమేధములను సర్వమేధమును నరమేధమును నీవును ఆచరింపుము అంటున్నాడు. నీ పాపాలు తొలగిపోవాలంటే నువ్వేం చేయాలి? రాజసూయ యాగం కానీ అలాగే అశ్వమేధ యాగం కానీ లేదా సర్వమేధ యాగం కానీ నరమేధ యాగం కానీ నువ్వు ఆచరించవాలంటే నువ్వు చెయ్యాలి. ఆ యజ్ఞాలు ఆ యాగాలు కనుక నువ్వు చేస్తే అంటే ఏంది, ఇక్కడ నరమేధము అనే పాయింట్ ఉంది చూడండి. ఇక్కడ ఈ యజ్ఞం అనేది ఉంది చూడండి. నరమేధము అని అంటే దీన్ని పురుష మేధము అని కూడా అంటారు. అంటే మనిషిని బలిచ్చేటటువంటి ఈ యాగం అనమాట. ఈ యజ్ఞాల్లో మనిషిని బలిస్తారనమాట. ఇది ఇలా బలించడం వల్ల నీ పాపాలు అనేవి తొలగిపోతాయి అని చెప్పి వ్యాసుడు ధర్మరాజుతో చెప్తున్నాడు. కరుణాకర్ గారు ఏమంటున్నాడు, నరబలి ఇస్తే మరి పాపాలు తొలగిపోతాయి అంటున్నారు, స్వర్గానికి పోతారు అంటున్నారు, ఇదంతా కూడా మూఢనమ్మకం అని చెప్పేసి వాడు హీ అని చెప్పి అక్కడ ఎగతాళి చేస్తూ ఉంటాడు. అంటే ఒక రంగం చెప్పాలంటే కరుణాకర్ గారు వాడి గ్రంథాలను ఎగతాళి చేసుకుంటున్నాడు. వాడి గ్రంథాల్లో రాసినటువంటి విషయాల్ని వాడు ఎగతాళి చేసుకుంటా ఉన్నాడు అనమాట. అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళంటే, ఈ మతోన్మాదులు వీళ్ళు ఎప్పుడు కూడా ఈ గ్రంథాలు చదివిన వాళ్ళు కాదు, వాళ్ళకి ఏమాత్రం అవగాహన అనేది లేదు కాబట్టి పాపం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ గ్రంథాలని వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు ఎగతాళి చేసుకుంటా ఉండారనమాట. ఇంకొకసారి గమనించండి, ఇక్కడ వ్యాసుడు ఏం చెప్తున్నాడు, ధర్మరాజు యొక్క పాపం పోవాలంటే నరమేధం కూడా చేయొచ్చు అని చెప్పేసి చెబుతున్నాడు అనమాట. తర్వాత ఇక్కడ రామాయణం బాలకాండ 14వ సర్గ. అంటే యజ్ఞయాగాల్లో రక్తాన్ని చిందించి బలి ఇవ్వటం వల్ల
ఒక నిర్దోషవంతమైనటువంటి జీవి, ఎటువంటి లోపాలు, అంగవైకల్యం లేనటువంటి జంతువుల్ని బలి ఇవ్వటం వలన కూడా పాపాలనేవి పోతాయి అని చెప్పేసి హిందూ మత గ్రంథాల్లో అడుగడుగునా ఉంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. రామాయణం బాలకాండ 14వ సర్గ. ఇక్కడ అశ్వమేధ యాగం చేసేటటువంటి సందర్భం ఇది. ఎవరు? దశరథుడు. సో, ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. 14వ సర్గలో 31 నుంచి గనక మనం చూస్తే, కౌసల్య ఆ అశ్వమునకు ప్రదక్షిణం చేసి దానిని 3 కత్తులతో చంపెను. ధర్మశ్రాద్ధావతి అగు కౌసల్య స్థిరమైన చిత్తముతో ఒక రాత్రి ఆ అశ్వ సమీపమున శాస్త్రోక్త రీతిని నివసించను. అంటే ఈ గుర్రాన్ని చంపేశారనమాట వీళ్ళు. రాజు యొక్క భార్యలు ముగ్గురు కలిసి ఈ గుర్రాన్ని చంపేసిన తర్వాత, ఆ గుర్రం దగ్గర రాత్రిపూట రాజు యొక్క భార్య పట్టమహిషి పండుకోవాలి. పండుకున్న తర్వాత అక్కడ ఆ గుర్రం మీద, అలాగే ఆ రాజు యొక్క భార్య మీద ఒక వస్త్రాన్ని కప్పి, అక్కడ ఉన్నటువంటి ఈ హోత, అధ్వరు, ఉద్గాత అనేటువంటి ఈ ఋత్విజులు ఎవరైతే యజ్ఞాన్ని నిర్వహించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వీళ్ళంతా కూడా కొన్ని అక్కడ అసహ్యకరమైనటువంటి మాటలు పలుకుతూ, అక్కడ చాలా జుగుప్సాకరమైనటువంటి మాటలతోటి, క్రియలతోటి ఈ క్రతు అనేది జరుగుతూ ఉంటదనమాట. ఇంద్రియ నిగ్రహవంతుడును ఉత్తమ జ్ఞాన సంపన్నుడును అగు ఋత్వికుడు ఆ అశ్వము యొక్క వపను తీసి యథాశాస్త్రముగా పక్వము చేసెను. దశరథుడు తగిన సమయమున శాస్త్రానుసారముగా తన పాపమును తొలగించుటకై ఉపాధూప గంధమును వాసన చూసెను. 16 ఋత్విక్కులు అశ్వము యొక్క వివిధాంగములను సమంత్రకముగా అగ్నిలో హోమము చేసిరి. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు ఆ గుర్రాన్ని చంపిన తర్వాత వప అని ఉంటుంది అనమాట. వప అంటే గుర్రం యొక్క పొట్ట కింద ఉన్నటువంటి కొవ్వు భాగం అనమాట. ఆ ఫ్యాట్ అనేది ఉంటుంది కదా పొట్టకు అడుగు భాగాన, ఆ ఫ్యాట్ దాన్ని తీసి బయటికి తీసి మరి ఆ అగ్నిలో వేసినప్పుడు దాని నుంచి వచ్చినటువంటి ఆ వాసనని ఈ యజ్ఞం ఎవరైతే చేస్తున్నాడో, అంటే ధర్మరాజు, ఆ రాజు ఆ వప యొక్క వాసనని, అంటే ఆ కొవ్వుని అగ్నిలో వేసినప్పుడు వచ్చేటువంటి ఆ వాసనని పీల్చుకోవాలన్నమాట. అది ఇక్కడ జరిగిందనమాట. తర్వాత ఏం చేశారు, ఆ జంతువు యొక్క వివిధ భాగాలను, ఆ భాగాలన్నింటిని కూడా అగ్నిలో వేసి హోమం చేశారనమాట. గుర్రం యొక్క మిగిలినటువంటి భాగాలన్నింటిని కూడా. సో ఇది అనమాట. ఇలా చేయటం వలన అశ్వమేధ యాగం సర్వ పాపాలను తొలగించు. ఇలా చేయటం వలన దశరథుడి యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయినాయంట. అది రామాయణంలో రాయబడింది. అంటే ఒక జంతువును వధించి దాని యొక్క శరీర అవయవాలతోటి యజ్ఞం చేసినప్పుడు దశరథుని యొక్క సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి కరుణాకర్ గారు చెప్పిన దాని ప్రకారం ఇదంతా మూఢనమ్మకం కదా. ఎవరో ఒక నరబలినో లేదంటే ఒక జంతువునో బలిచ్చినప్పుడు మరి ఆ బలి ద్వారాగా ఒక వ్యక్తి యొక్క పాపాలు ఎలా పోతాయి? ఇదే ప్రశ్న నేను కరుణాకర్ గారిని అడుగుతున్నాను. మరి మీది మూఢనమ్మకాన్ని ఒప్పుకోండి కరుణాకర్ గారు. ఎందుకంటే మరి దశరథుడి పాపాలు ఎలా పోయినాయి? అశ్వమేధ ఒక జంతువుని చంపి బలిచ్చినప్పుడు, ఒక జంతువుని చంపి బలిచ్చి యజ్ఞం చేస్తే మరి దశరథుడి యొక్క పాపాలు ఎలా పోయినాయి? మరి పోయినట్టు రాసుకున్నారు కదా, రామాయణంలో రాసుకున్నారు కదా మీరు. రాముడు తండ్రి యొక్క పాపాలు ఎలా పోయినాయి? జంతువుని చంపి బలించడం వల్ల, జంతువుని చంపి బలి ఇవ్వటం వల్ల ఎలా పోయినాయి పాపాలు? అంటే ఇదంతా మూఢనమ్మకమేనా? ఇదంతా కల్పితమేనా కరుణాకర్గా? అంటే ఈ స్టోరీ అంతా కల్పితమేనా? అప్పుడు రామాయణం మొత్తం కల్పితమైంది కదా, రాముడు పుట్టుకే కల్పితమైనప్పుడు. కరుణాకర్గా నువ్వు చెప్పేదాని ప్రకారం చూస్తే మరి నువ్వు ఇదంతా మూఢనమ్మకం అనుకోవాల్సి వచ్చింది. మూఢనమ్మకం, ఇదంతా కరెక్ట్ కాదని చెప్పి అనుకోవాల్సి వచ్చింది. పాపాలు ఎలా పోయినాయో చెప్పాలి మీరు సమాధానం. ఒక జంతువును చంపి బలియటం వల్ల ఈ దశరథుడి యొక్క పాపాలు ఎలా పోయినాయి? తర్వాత ఇక్కడ వేదాల్లో కూడా మనం చూసినట్లయితే జంతువులను చంపి ఆ జంతువు యొక్క రక్తంతో రక్త ప్రోక్షణం చేయటం, యజ్ఞాలు చేయటం అనేది మనకి ఇక్కడ కనపడతా ఉంటుంది. చూడండి, శుక్లయజుర్వేదం 8వ అధ్యాయం 28, 29, 30 మంత్రాలు కనుక మనం చదివితే ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇచ్చాను, అలాగే ఇక్కడ తెలుగు అనువాదాన్ని ఇచ్చాను. చూడండి, యజ్ఞార్థము వధించిన గర్భిణీ గోవు యొక్క పిండమును అగ్నిలో వేయాలి. అంటే యజ్ఞం కోసం ఏదైతే గర్భిణీ గోవును వధించాలంట. గర్భిణీ గోవు, గర్భంతో ఉన్నటువంటి గోవు యజ్ఞార్థం వధించిన గర్భిణీ గోవు యొక్క పిండమును అగ్నిలో వేయవలను. అంటే యజ్ఞం కోసం గర్భిణీ గోవును వధించాలంట.
అప్పుడు వధించిన తర్వాత ఆ గర్భిణీ గోవు యొక్క పొట్టలో ఉన్నటువంటి పిండాన్ని తీసి అగ్నిలో వేయాలంట. మాయ చుట్టిన 10 నెలల పిండము కంపించవలెను. వాయువు వలెను సముద్ర తరంగముల వలెను కంపించవలెను. దశమాస గర్భపిండము కంపించవలెను. గర్భిణీ గోవు నీ గర్భము యజ్ఞయోగ్యమైనది, నీ యోని స్వర్ణమయమైనది, నీ పిండము వికలముగానే అవయములు కలది. ఈ గర్భమును తల్లికి కలుపుచున్నాను. బహుదర్శనీయము ఇక్కడ చూడండి, గర్భపు రక్తముచే హోమం చేయవలెను. ఆవు యొక్క గర్భంలో ఉన్నటువంటి ఆ రక్తంతో హోమం అనేది చేయాలంట. బహుదర్శనీయము అనేక రూపవంతము గర్భరూప సోము గర్భమందు మహిమను పొందునుగాక. గర్భిణీ గోవును 1, 2, 3, 4 మరియు 8 పాదములు గలదానిగా భావించి సర్వభూతములందు వ్యాపించును. అంటే ఇక్కడ వేదాల్లో మనకి ఏం కనపడుతుంది? ఇక్కడ శుక్లయజుర్వేదంలో ఒక గర్భిణీ గోవును, గర్భంతో ఉన్నటువంటి గోవుని వధించి దాని పొట్టలో ఉన్నటువంటి పిండాన్ని కూడా అగ్నిలో వేసి ఆహుతి చేసి ఆ గర్భంలో ఉన్న రక్తంతో హోమం చేయాలి అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. సో ఇవన్నీ ఎందుకు చేస్తారు ఈ యజ్ఞయాగాలన్నీ కూడా? మరి కరుణాకర్ గారు చెప్పాలా. వాడు చెబుతున్నాడు కదా, ఇవన్నీ మూఢనమ్మకాలండి, ఈ బలులు ఇవ్వటం కానీ నరబలులు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలని చెబుతుంటే వాడి గ్రంథాలు లేదు లేనట్టు. ఆడి గ్రంథాల్లోనే అడుగడుగున కనపడతా ఉంటాం. అప్పుడప్పుడు మనం పేపర్లో చదువుతూ ఉంటాం కదా, న్యూస్ కొన్ని చదువుతుంటాం. ఏంది, ఎవరినో ఒకరిని చిన్నపిల్లలనో లేదా వాళ్ళని బలిచ్చినట్టుగా మనకి కనపడతా ఉంటాయి, మీడియాలో కూడా వస్తూ ఉంటాయి. కానీ ఎక్కడ వాళ్ళని బలిస్తారు, ఎందుకు బలిస్తారు అని అంటే హిందూ దేవతలకి చిన్నపిల్లల్ని బలిచ్చినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. మరి కరుణాకర్ గారి సిగ్గు శరం లేకుండా మరి ఎదుటోళ్ళ మీద పడి ఎడుతున్నాడు, వాడు దాంట్లో ఉన్నది చూసుకోకుండా. తర్వాత ఇక్కడ యజుర్వేదం 30 అధ్యాయం 1 నుండి 22 మంత్రాలు కనుక మనం చూసినట్లయితే, ఇది ఇక్కడ నేను మూల మంత్రాలు అవన్నీ కూడా పెట్టాను చూడండి, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉన్నటువంటి. తర్వాత నేను తెలుగులో చదువుతాను. ఇవన్నీ పురుష మీద మంత్రాలు అంటారు. ఇవన్నీ అయ్యానమాట. వీటిని పురుష మేధ మంత్రాలు అని అంటారు. అంటే నరమేధం పురుష మేధం ఈ రెండు ఒకటేనమాట. అంటే మనిషిని బలి ఇవ్వటం. ఈ మనిషిని బలిచ్చేటటువంటి ఈ పురుష మేధం అనేటువంటి ఈ యజ్ఞం అనేది ఏదైతే ఉందో ఇది యజుర్వేదంలో 30వ అధ్యాయంలో స్పష్టంగా కనపడతా ఉంది మనకి. 1 నుంచి 22 మంత్రాలు కనుక మనం చూస్తే ఇది ఇక్కడ రాసిన చూడండి. ఇవి పురుష మేధ మంత్రములు. ఈ యాగమున 11 యూపములు ఉండును. మొదటి యూపమునకు 48 నరులను, మిగిలిన 10ంటికి ఒక్కొక్క దానికి 11 చొప్పున కట్టవలెను. ఈ పురుష మీద మంత్రాలు అంటే మనుషులను అనమాట. ఏ మనుషుల్ని కట్టాలి, ఈ యూపాలకి కట్టి తర్వాత వాళ్ళని ఎలాగా బలి ఇవ్వాలి అనేటటువంటిది ఇదంతా కూడా మనకి 30వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటుంది. యూప స్తంభాలు వీటన్నిటికి కట్టాలన్నమాట. ఒక్కొక్క యూపానికి ఎంతమందిని కట్టాలని చెప్పి చాలా స్పష్టంగా రాసిందన్నమాట. బలిచ్చేటటువంటి మనుషులు ఎవరు ఏందనేది ఇక్కడ మనకి ఈ అధ్యాయం అంతా కూడా చాలా స్పష్టంగా రాసి ఉంటుంది మనకి 30 అధ్యాయాలు. అంటే నరబలి అనేది మూఢనమ్మకం అని చెప్పి కరుణాకర్ గారు మాట్లాడుతున్నాడు కదా, వాడికి తెలియదు బాబు. వాడి వేదాల్లోనే ఈ నరబలు ఉన్నాయన్న సంగతి వాడికి తెలియదు. పిచ్చోడు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అక్కడ. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా, బంగారీ శర్మకు కూడా ఇవన్నీ తెలియదు. ఆడ ఉన్నటువంటి ఆ బంగారీ శర్మ ఇంకా ఎవరైతే పొంతులు వాళ్ళు వీళ్ళు ఉన్నారో బ్రాహ్మణులు ఎక్కువ ఉంటారు అక్కడ. వాళ్ళకి ఎవరు కూడా ఇట్లా మరి కరుణాకర్ గారు చెబుతున్నటువంటి నరబలి వాళ్ళ వేదాల్లోనే చాలా స్పష్టంగా ఉంది. ఇంకా ఇతర వాళ్ళ రామాయణం మహాభారతం ఇలాంటి వాటిలో ఉందన్న సంగతి వాళ్ళకి పాపం ఏమీ తెలియక పిచ్చోళ్ళు నవ్వుతున్నారు ఆడు కూర్చొని కరుణాకర్ గారు మాట్లాడుతుంటే. తర్వాత పురాణాల్లో ఉన్నటువంటి నరబలి ఒకటి నేను మీకు చదివి వినిపిస్తాను చూడండి. బ్రహ్మవివర్త పురాణం ప్రకృతి కాండ 64వ అధ్యాయం 100 నుంచి 106 శ్లోకాలు చూస్తే ఇక్కడ అథర్వ వేదమునందు చెప్పబడిన మాయాది స్వరూపమును నీకు చెప్పేదను. నారదముని తల్లిదండ్రులు వ్యాధులు లేని యువకుడు వివాహితుడై విష్ణు మంత్ర దీక్షను స్వీకరించి జారత్వ దోషములు లేనివాడు కావాలను. ఏది నరబలి ఇవ్వటానికి ఎవరు ఎలాంటి వాడు కావాలనేది ఇక్కడ చెబుతున్నారు చూడండి. ఆ యువకుడు జారత్వ దోషం వలన పుట్టకూడదు. అతనిని పోషించిన వారు కూడా సత్పురుషులు కావాలను. ఇటు పురుషుని బంధువులకు ధనమును ఇచ్చి అతనిని కొనవలెను. ధనమును ఇచ్చి కొన్న ఆ పురుషుని ఇంటికి తెచ్చి స్నానం చేయించి అతనికి వస్త్రము చందనాదులచి అతనిని అలంకరించి 1 సంవత్సరం వరకు అతనిని యథేచ్ఛగా తిప్పుచు అతని వెంట ఒక వృత్తిని ఉంచవలెను. ఇట్టి యువకుని మాయాతి అందురు. ఈ మాయాతిని ఆశ్వయుజ మాసమున అష్టమి నవమి తిథుల మధ్య దుర్గాదేవికి బలినీయవలెను. సో ఈ ఒక వ్యక్తిని కొనుక్కొని రావాలి, అతనికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేది ఇక్కడ చెప్పాడు. ఆ లక్షణాలని కలిగినటువంటి వ్యక్తిని మంచిగా అతనికి చందనాదులు తర్వాత
మంచి మంచి వస్త్రాలు అన్నీ అలంకరించిన తర్వాత తీసుకొచ్చి ఏం చేయాలంట, దుర్గాదేవికి బలి ఇవ్వాలంట. అష్టమి, నవమి తిథుల మధ్య దుర్గాదేవికి బలి ఇవ్వాలి. ఓ నారద, బలిదానం చేయవలసిన పశువుల వివరములను అన్నిటిని నీకు తెలిపితిని. బలి వస్తువును స్తుతించి దేవికి బలినిచ్చి ఆ దేవి యొక్క కవచమును ధరించి ఆ దేవికి సాష్టాంగం దండమును సమర్పించవలను. ఆ తర్వాత బ్రాహ్మణులకు దక్షిణనిచ్చి పంపాలి. ఇది మాత్రం మర్చిపోకూడదు. చివరిలో బ్రాహ్మణుడికి మాత్రం దక్షిణ ఇవ్వటం అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోకూడదు. సరే, ఇది అట్ట పెడితే మరి కరుణాకర్ గారు చెబుతున్నాడు కదా, నరబలి అనేది మూఢనమ్మకం అది ఇది అని చెప్తా ఉన్నాడు. మరి వాళ్ళ గ్రంథాల్లో అడుగడుగున రాసుకున్నారు వాళ్ళ దుర్గాదేవికి బలి ఇచ్చినట్టుగా. మూఢనమ్మకం అన్నాడు కరుణాకర్ గారు. బ్రహ్మవర్తి పురాణంలో స్పష్టంగా ఉంది. ఎరా కరుణాకర్ గారు, మరి నువ్వు మూఢనమ్మకం అంటున్నావు కదరా, నీ గ్రంథాల్లో మరి ఇవన్నీ చేసినట్టు వీటిని మూఢనమ్మకం ఎక్కడా ఖండించలేదా? మరి నీ గ్రంథాలు ఇవి కూడా వీటిని గొప్పగా రాసుకున్నారు మరి. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే అయోధ్యకాండం 56వ సర్గలో 21వ శ్లోకం నుంచి కనుక మనం చూస్తే, నేను చదువుతానండి. ఇదంతా కూడా ఏంటంటే, రాముడు ఒక పర్ణశాలను నిర్మించుకొని దాంట్లోకి ప్రవేశించేటప్పుడు అతను ఒక బలి అనేది అర్పిస్తాడనమాట. అక్కడ ఒక లేడీని బలి అర్పిస్తాడు. ఆ లేడీని బలి అర్పించేటటువంటి ఆ క్రమంలో ఆ చేయాల్సినటువంటి విధి విధానాలన్నీ కూడా చేసిన తర్వాత రాముడు ఏం చేస్తాడు, చివరిలో చెబుతున్నాడు చూడండి. అతను పాపాలు తొలగిపోయినాయి అంట. ఎలా తొలగిపోయినాయి చూడండి. లక్ష్మణ, చిరకాలం జీవించువారు వాస్తు దేవతా శాంతి చేసుకొనవలను. అందుచే మనము లేడి మాంసం తీసుకొని వచ్చి శాలా పూజ చేసేదము. లక్ష్మణ, ఒక లేడీని చంపి శీఘ్రంగా ఇక్కడ తీసుకొని రాము. శాస్త్రవీతము కార్యమును చేయవలను కదా. ఈ ధర్మం నీకు కూడా తెలియను కదా. తర్వాత, ఓ సౌమ్యుడ, ఈ లేడి మాంసమును ఉడికించుము, పర్ణశాల పూజ చేసాము. ఈ దినము స్థిర దినము, ముహూర్తము కూడా స్థిర ముహూర్తము. ప్రతాపవంతుడు సుమిత్రాపుత్రుడైన లక్ష్మణుడు ఒక పవిత్రమైన కృష్ణసారమును లేడిని చంపి, అంటే ఒక జింకను చంపి దాన్ని ప్రజ్వలించున్న అగ్నిలో పడవేసి దాని మాంసమును పక్వం చేశాడు. బాగుగా కాలి రక్తం తొలగిపోయిన ఆ మృగము పక్వమైనట్లుగా తెలుసుకొని లక్ష్మణుడు పురుషశ్రేష్ఠుడైన రామునితో ఇట్లు పలికాడు, అంగవైకల్యం ఏమీయూ లేని ఈ కృష్ణ మృగమును పూర్తిగా పక్వం చేసినాను. దేవతాతుల్యుడు అయిన ఓ రామ, దేవతా పూజ చేయుము. అట్టి కార్యమునందు నీవే నేర్పుగలవాడు. గుణవంతుడు, జపింపదగిన మంత్రములు బాగుగా తెలిపిన వాడైన రాముడు స్నానం చేసి నియమవంతుడై వాస్తు పూజ సమయమును పఠింపదగిన మంత్రములన్నింటినీ సంగ్రహముగా చదివాను. తర్వాత ఇది చూడండి. ఇక్కడ రాముడు విశ్వదేవతలను, రుద్రుని, విష్ణువును ఉద్దేశించి బలులు సమర్పించి వాస్తు శాంతి నిమిత్తమై మంగళములు చేసి నియమానుసారముగా జపించి యథావిధిగా నదిలో స్నానం చేసి పాపములను నశింపజేయు ఉత్తమ బలిని ఇచ్చాను. అంటే బలి ఇవ్వటం ద్వారా పాపములు అనేవి నశిస్తాయి అని చెప్పి చాలా స్పష్టంగా రామాయణంలో రాసి ఉంది. రాముడు ఆ విధంగా చేశాడంట. ఏం చేశారు ఇక్కడ వీళ్ళందరూ కలిసి, ఒక జింకను తీసుకొచ్చి దాన్ని చంపి దాన్ని ఆ రక్తాన్ని తొలగించి ఉడికిచ్చి దాంతో ఆ బలి అనేది అర్పించారనమాట. ఆ లేడీ యొక్క మాంసంతో బలి అనేది అర్పించారు. జంతువుని చంపి దానిని బలి ఇవ్వటం వలన పాపాలు అనేవి నశించినాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు? రాముడు చేసినట్లుగా ఈ పని మనకి ఇక్కడ రాయబడి ఉంది. తర్వాత ఈ సందర్భాన్ని కనుక మనం చూస్తే, నరబలి అనేది హిందూ మతంలో యాక్సెప్టబుల్, అదొక యజ్ఞం అని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది. నరబలి అనేది ఏ విధంగా కూడా అది మరి నిషేధం కాదు అని చెప్పి మనకు క్లియర్గా ఇక్కడ కనపడతాం. చూడండి, ఆ కాలం నందే అయోధ్యాధిపతి అయిన అంబరీషుడు అని ఒక రాజు ఒక యాగమును చేయ ప్రారంభించను. అతడు యాగం చేయుచుండగా ఇంద్రుడు యజ్ఞ పశువును హరించను. యజ్ఞం కోసం ఒక పశువును తీసుకొచ్చారు. ఆ పశువుని ఇంద్రుడు హరించాడు, అంటే ఇంద్రుడు దొంగిలించాడు అనమాట యజ్ఞం చేయకుండా. యజ్ఞ పశువు కనపడకపోయిన తోడనే పురోహితుడు రాజుతో, రాజా, పశువుని ఎవరో హరించినారు, నీ అధర్మముచే అది పోయినది. యాగ పశువును రక్షింపజాలని రాజును దోషములు చంపివేయును. దీనికి చాలా పెద్ద ప్రాయశ్చిత్తం చేయవలసి ఉన్నది. పశువు లభించనిచో మనుష్యుడైనను పశువుగా తీసుకొని రమ్ము. పశువు గనక దొరకపోతే యజ్ఞంలో వధించడానికి మనుష్యుడనైనను పశువుగా తీసుకొని రమ్ము, అప్పుడు యజ్ఞము జరగగలదు అని పలికెను. పురోహితుడు చెప్తున్నాడు. సరే, ఆ పశువు కనుక కనపడకపోతే కనీసం మనిషినైనా తీసుకొని రండి, అప్పుడు నరబలి ఇవ్వచ్చు. మనం నరబలి ఇచ్చి యాగాన్ని మనం జరిపించవచ్చు అని చెప్తున్నాం. తర్వాత ఆ రాజు ఉపాధ్యాయుని మాటలు విని వేలకొడి దావులనిచ్చి
నరపశువును సంపాదించడానికి ప్రయత్నించను. ఆయా దేశములందును నగరములందును పవిత్రమైన ఆశ్రమములందును వెదుగుచు భృగుతుంగ పర్వతంపై భార్యాపుత్ర సమేతుడై సుఖముగా కూర్చొని ఉన్న రుచిక మహర్షిని చూచెను. తపస్సుతో ప్రకాశించున్న ఆ ఋషికును నమస్కరించి అనుగ్రహింపజేసుకుని అన్నింటను కుశల వార్తలు అడిగి, మహాముని, నీవు 1,00,000 ఆవులను తీసుకొని నీ కుమారుని యజ్ఞ పశువుగా అమ్మినచో నేను చరితార్థునగుదును. అన్ని దేశములు తిరిగి తిని కానీ యజ్ఞ పశువు లభించలేదు. నీవు మూల్యము తీసుకొని నీ కుమారుల్లో ఒకరిని నాకిమ్ము అని వేడుకున్నాడు. రామ, ఆ రాజు సునశ్శేపును తీసుకుని వెళ్ళుచు మధ్యాహ్న సమయం ముందు పుష్కర క్షేత్రమును విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రాజు విశ్రాంతి తీసుకొనుచున్న సమయమున మహా యశస్వియగు ఆ సునశ్శేపుడు మనసులో చాలా బాధపడుచు ఆ పుష్కర క్షేత్రమునందు ఇతర ఋషులతో కలిసి తపస్సు చేసుకొనుచున్న మేనమామయగు విశ్వామిత్రుని దర్శనము చేసెను. దప్పిక చేతను అలసట చేతను ఎండిపోయిన ముఖముతో శీఘ్రముగా విశ్వామిత్రుని ఒడిలో పడి, ఓ మహాముని, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, ఇంకా జ్ఞాతులైన ఇతర బంధువులు ఎక్కడ? అందుచే నన్ను ధర్మానుసారముగా రక్షింపుము. నీవు అందరినీ రక్షించువాడు, అందరికీ హితము చేకూర్చువాడు. రాజు కార్యము సఫలమగునట్లు నేను దీర్ఘాయుర్దాయవంతుడున్నయి తపస్సు చేసి స్వర్గము చేరగలుగునట్లును చేయుము. ఓ ధర్మాత్మ, అంటే ఇదంతా ఏందంటే స్టోరీ. ఈ సునశ్శేపుడు ఏం చేస్తాడంటే విశ్వామిత్రుడిని వేడుకుంటాడు, నన్ను రక్షించు, నన్ను ఇట్లా తీసుకెళ్తున్నారు బలి ఇవ్వటానికి, యజ్ఞంలో బలి ఇవ్వటానికి, కాబట్టి నువ్వే నన్ను రక్షించగలవు, ఎట్లా ఏదో విధంగా నన్ను రక్షించమని చెప్పేసి వేడుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే విశ్వామిత్రుడు తన కుమారుల దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. ఏమని చెబుతారు? విశ్వామిత్రుడు తన కుమారుల దగ్గరికి వెళ్ళి చెప్తాడు, మీరు రాజునకు యజ్ఞ పశువులుగా అయి అగ్ని తృప్తి కలిగింపుడు, మీరు అట్లు చేసిన సునశ్శేపునకు రక్షణ ఇచ్చినట్లగును, యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగును, దేవతలకు తృప్తి లభించును, నేనిచ్చట మాట నిలబెట్టుకొనినట్లును అని పలికెను. అంటే ఇప్పుడు మాట ఇస్తాడనమాట సునశ్శేపుడికి, మేనమామైనటువంటి విశ్వామిత్రుడు. ఏమని? సరే నీ ప్రాణాన్ని నేను కాపాడతానని చెప్పి మాట ఇస్తాడు. ఇంటికి వచ్చి చెప్తాడు తన కుమారులతోటి. కుమారులతో ఏమని చెప్తాడు? మీలో ఎవరైనా సరే ఒకళ్ళు వెళ్ళి మరి ఇతనికి బదులుగా మీరు వెళ్ళి అక్కడ బలి ఇవ్వండి, ఆ యజ్ఞంలో మీరు బలి పశువుగా మీరు మారండి. ఇతని నేను మాట ఇచ్చాను, మరి నా మాట పోయింది, కాబట్టి మీలో ఎవరో ఒకళ్ళు పోయి ఆ యజ్ఞంలో బలి ఇవ్వండి అని చెప్పి చెప్తాడన్నమాట. విశ్వామిత్రుడి యొక్క కుమారులు ఒప్పుకోరన్నమాట దానికి. ఒప్పుకోకపోతే వాళ్ళని శపిస్తాడు. శపించి ఆ తర్వాత ఇతనికి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. వరుణుడికి సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశించి, నిన్ను బలించబోయే సమయానికి నీకు చూడు ఇక్కడ చెబుతున్నాడు, విశ్వామిత్రుడు పుత్రులను ఈ విధంగా శపించి దుఃఖితుడైన సునశ్శేపునకు ఎట్టి బాధయు లేకున్నట్లు మంత్రాదులచే రక్ష చేసి అతనితో ఇట్లనెను, మునికుమార, నీకు ఎర్రని పుష్పమాలలు వేసి ఎర్రని మైపోత పూసి పవిత్రములైన పాశములతో వైష్ణవ యోపస్తంభమునకు కట్టుదురు. అప్పుడు ఈ మంత్రములతో అగ్నిని స్తుతింపుము. అంబరీషుని యజ్ఞములో శ్రేష్టములైన ఈ 2 మంత్రములను పఠించినచో నీకు కార్యసిద్ధి కలుగును అన్నాడు. కొడుకులు పొమ్మంటే పోలేదు కదా, వాళ్ళని శపించిన తర్వాత అప్పుడు ఇతనికి ఒక మంత్రాన్ని చెప్పాడు. ఎప్పుడైతే నిన్ను బాగా రెడీ చేసి నిన్న యజ్ఞంలో బలి ఇవ్వటానికి రెడీ చేస్తారు కదా, మంచి ఎర్రని పుష్పమాలలో ఈ బాగా రెడీ చేసి తీసుకెళ్తారు, ఇక యూపస్తంభానికి కడతారు కదా, ఈ మంత్రాన్ని కనుక నువ్వు చదివావంటే నువ్వు ఆ బలి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి సలహా ఇస్తాడు. సో ఇదంతా స్టోరీ అనమాట. ఇది ఇక్కడ మనం గమనించినట్లయితే రామాయణంలో చాలా స్పష్టంగా మనకి ఏం కనపడుతుంది? నరబలి అనేది సహజంగా జరుగుతూ ఉండేది ఆ రోజుల్లో. ఒక మేలు అనేది జరగటానికి ఈ విధంగా నరబలులు అనేవి జరిగేవి ఆ రోజుల్లో అని చెప్పి మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఇక్కడ రామాయణంలోనే నేను చూపించాను చూడండి. నరబలి అనేది విశ్వామిత్రుడే స్వయంగా చెప్తున్నాడు. ఇక్కడెక్కడ కూడా ఖండించలేదు, ఈ తప్పు ఇలా చేయకూడదని విశ్వామిత్రుడు ఖండించలేదు దీన్ని. ఏం చెప్తున్నాడు? వాళ్ళ కుమారుల్లోనూ ఒక కుమారుడిని వెళ్ళమని చెప్పేసి చెప్తున్నాడు, మీలో ఎవరైనా ఒకళ్ళు వెళ్ళండి, వెళ్ళి బలి అవ్వండి అతనికి బదులుగా, నేను అతనికి మాట ఇచ్చాను రక్షిస్తానని, కాబట్టి మీలో ఎవరో ఒకళ్ళు వెళ్ళి రాజు చేస్తున్నటువంటి ఆ యాగానికి మీరు బలి పశువుగా వెళ్ళండి అని చెప్పి చెప్తాను. అంటే ఏంది? విశ్వామిత్రుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు నరబలి గురించి. ఇక్కడెక్కడ కూడా అతను మరి ఇది నిషేధం అని కానీ ఏమి కూడా చెప్పలేదు. కరుణాకర్ గారు వాడి గ్రంథాలన్నా ఇలాంటి మూఢనమ్మకాలన్నీ పెట్టి మాట్లాడుతున్నాడంటే మరి వాడికి ఏ మాత్రం అవగాహన ఉందో వాడి గ్రంథాల మీద మనకి అర్థమవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, అరణ్యపర్వం 127, 128 అధ్యాయాల్లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక స్టోరీ ఉంటుంది.
ఈ కథ ఏందయ్యానంటే, సోమకుడు అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి 100 మంది భార్యలుంటారు. 100 మంది భార్యల మీద ఒకే ఒక కుమారుడు పుడతాడు. సో, రాజు దిగులు పడతా ఉంటాడు. ఒక్కడే కుమారుడున్నాడు. మరి ఇతనికి ఏదన్నా అయితే, మరి నాకు వంశం అనేది లేకుండా పోయిద్ది గదా! అని జెప్పేసి బాధపడతా ఉంటాడు. ఒకసారి ఈ సోమకుడు యొక్క కుమారుడికి చీమ కుట్టింది. చీమ కుడితే ఆ బాధతోటి ఏడుస్తా ఉంటాడు. అప్పుడు రాజు ఎళ్లి అతన్ని సముదాయించి వచ్చి చాలా చికాకు పడతా ఉంటాడు. చూడండి. ఒక్క పుత్రుడు ఉండుట కంటే కొడుకులే లేకుంటే మేలైనది. ఒక కొడుకు ఉండుట అనున్నది ప్రాణులకు నిత్యమైన చావు వంటిది. దానివల్ల శోకమే గాని మరి ఏది ఉండదు. అంటే అంటుంటారు కదా సహజంగా ఒక బిడ్డ గాదు, ఒక గుడ్డు గాదని అంటుంటారు గదా! సో, ఆ విధంగా అన్నమాట. ఇతను బాధపడతా ఉంటాడు. ఎప్పుడు ఏ క్షణాన ఏదైనా పొరపాటున మరి అతనికి ఏదైనా హాని జరిగితే, అతని ప్రాణం పోతే నాకు వంశమే లేకుండా పోయిద్ది గదా! అని జెప్పేసి బాధపడుతూ కొంతమంది బ్రాహ్మణుల్ని పిలిచి వాళ్ళ దగ్గర ఇతను మొరపెట్టుకుంటాడనమాట. ఇది అతని యొక్క బాధని మొరపెట్టుకుంటాడు. అప్పుడు వాళ్ళు సలహా ఇస్తారు. చూడండి వాళ్ళేం సలహా ఇస్తారు. "సోమక నీకు 100 కొడుకులు కలిగెడు పని ఒకటి ఉన్నది. నీవు చేయగలిగినచో దాన్ని చెప్పెదము." అప్పుడు ఆ బ్రాహ్మణులందరూ కలిసి చెప్తున్నారనమాట. వాళ్ళేమని చెప్తున్నారు, మరి నీకు దీనికి ఒక ఉపాయం ఉంది. నీకు 100 మంది కొడుకులు పుట్టేటటువంటి ఒక ఉపాయం ఉంది దీనికి. మేము చెప్తాము. దాని ప్రకారం మరి నువ్వు చేయగలవా అని చెప్పి అడుగుతున్నారు ఈ రాజు. దానికి వాళ్ళు ఈ బ్రాహ్మణులు ఏం చెప్తున్నారో చూడండి. "జంతువు అను నీ కొడుకును యజ్ఞపశువుగా చేసి వరుణు రాజాన ముప్పసర పుత్రోమే జాయతం తేన త్వ యజే." అతడు వరుణరాజును చేరెను. "నాకు కొడుకు కలుగును గాక వానితో నీ కొరకు ఒక యజ్ఞం చేయుదును" అని పుత్రుని పశువుగా చేసి యజ్ఞం చేయుట కానవచ్చున్నది. కావున ఇది శాస్త్ర విరుద్ధము కాదు. రాజా నేను నీ కొడుకు జంతువును పశువుగా చేసి యాగం నీ చేత చేయింతును. దాని చేత నీకు గొప్ప లక్షణము గల 100 కొడుకులు పుట్టుదురు అని చెప్తున్నారు. ఈ బ్రాహ్మణులందరూ ఏం చెప్తున్నారంటే, ఆ రాజుతోటి ఇప్పుడు మేము చెప్పేది శాస్త్ర సమ్మతమే అది. శాస్త్ర విరుద్ధం కాదు. యజ్ఞ పశువుగా అయితే నీ కొడుకుని జంతువు అని పేరు కలిగినటువంటి నీ కొడుకు. ఇక్కడ జంతువు అని అంటే యానిమల్ కాదది. ఆ రాజు యొక్క ఒక కొడుకు పేరు జంతువు. సో, నీ కొడుకుని యజ్ఞంలో బలివ్వాలి యజ్ఞ పశువుగా. అలా చేసి గనక మనం ఒక యాగం చేసినట్లయితే నీకింకా 100 మంది కొడుకులు పుడతారు. బ్రాహ్మణులందరూ కలిసి ఈ సోమకుడైనటువంటి రాజుకు చెప్తారనమాట. ఆ పిల్లవాని వప అగ్నిలో వేల్చినప్పుడు వచ్చిన పొగను తల్లులు పీల్చినచో అప్పుడు వారందరూ గొప్ప బల సంపద గల పుత్రులను నీకు కందురు అంటున్నాడు. ఇకిప్పుడు నీ కొడుకుని చంపేసి నరబలి ఇచ్చిన తర్వాత ఆ పొట్ట దగ్గర ఉన్నటువంటి కొవ్వుని తీసి అగ్నిలో వేసి కాల్చి ఆ పొగను గనక మీరు పీల్చుకుంటే నీ యొక్క భార్యలు గనక పీల్చుకుంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళంతా గర్భవతులై అందరూ మళ్ళీ పిల్లల్ని కంటారు అని చెప్పేసి చెప్తాడు రాజుతోటి. ఈ బ్రాహ్మణులందరూ చెప్తున్నారు. తర్వాత సో, ఆ రాజు ఏం చేస్తాడంటే బ్రాహ్మణులు చెప్పిన విధంగా చేస్తాడనమాట. మొత్తమునకు వాడిని చంపి వపను తీసి విధిననుసరించి హోమం చేశారు. అది మొత్తానికి ఆ రాజు యొక్క కుమారుడు జంతువు ఎవరైతే ఉన్నాడో అతన్ని చంపేశారు. నరబలిచ్చేశారు. నరబలిచ్చి అతని వపని తీసి అగ్నిలో వేసి వాసన చూపించారు వాళ్ళందరూ కూడా. తర్వాత వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టినట్టుగా మనకి కనపడతా ఉందన్నమాట. అంటే నేను ఇందాక రామాయణంలో చూపించాను. అలాగే మహాభారతంలో ఒక నరబలిని చూపించాను నేను. వేదాల్లో నరబలులు చూపించాను నేను. పురుష మేధాన్ని పిలువబడిన నరబలుల గురించి చూపించాను. అలాగే పాపాలనేటువంటివి తొలగిపోవాలి అని అంటే వ్యాసుడే స్వయంగా ధర్మరాజుతో చెప్పినటువంటి మహాభారతంలో ఉన్నటువంటిది ఈ విషయం ఏదైతే నరమేధం చేసినా గాని నీ పాపాలు పోతాయి అని చెప్పినటువంటి సందర్భం. ఇవన్నీ గూడా మొత్తం హిందూ మతాన్ని చుట్టేసుకొని ఉంటాయి. ఇవన్నీ గూడా యజ్ఞాలు, యాగాలు, ఈ నరబలులు అని అంటేనే హిందూ మతం గుర్తొచ్చింది మనకు. మరి కరుణాకర్ గారు మూఢనమ్మకాలు అది ఇది అని చెప్పి ఎదుటోళ్ళని ఎగతాళి చేస్తా ఉన్నాడు. ఒక జంతువుని గాని లేదా మనుషుల్ని గాని యజ్ఞాల్లో బలిచ్చేటటువంటి ఆచారం, ఆ యజ్ఞాలు, యాగాలనేవి హిందూ మతంలో మనకి అడుగడుగునా కనపడతా ఉంటాయి. అంతేకాకుండా వేదాల్లో చెప్పబడినటువంటి ఆ యజ్ఞాలు, యాగాలన్నీ కూడా చెయ్యాలి అని చెప్పి కృష్ణుడు స్వయంగా చెబుతున్నాడు చూడండి. ఇది భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగము. దీంట్లో గనక మనం చూసినట్లయితే 31వ శ్లోకాన్ని చూసినట్లయితే మనం యజ్ఞపోత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మను అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మర్త్యలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోకము విషయము చెప్పనేలా అన్నాడు. అంటే యజ్ఞాలు చేయాలని చెప్పి చెబుతున్నాడు ఇక్కడ. తర్వాత చూడండి, ఈ ప్రకారముగానే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరించబడినవి. వేదాల్లో చెప్పినటువంటి యజ్ఞాలు ఇందాక ఏదైతే వ్యాసుడు చెప్పాడు ధర్మరాజుతోటి, ఏవేంటి రాజసూయ యాగము, అశ్వమేధ యాగము,
నరమేధము ఇవన్నీ కూడా యజ్ఞాల్లో చెప్పబడినటువంటి వేదాలు. ఇవన్నీ కూడా ఈ యజ్ఞములన్నిటి త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయములచే ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలుసుకొనుము. ఇట్లు ఈ కర్మతత్వం తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచక బంధము నుండి సర్వదా విముక్తుడయ్యేదువు అని చెప్తున్నాడు. కృష్ణుడు కూడా అర్జునుడితో చెబుతున్నాడు. వేదాల్లో కొన్ని యజ్ఞాల గురించి చెప్పబడి ఉన్నవి. ఆ యజ్ఞాలన్నీ కూడా నువ్వు త్రికరణ శుద్ధిగా కనుక చేస్తే నువ్వు మరి నీ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి, నీ ప్రాపంచిక కర్మలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా మరి యజ్ఞాలు, యాగాలు, నరబలులు, ముఖ్యంగా నరబలులు అనేటువంటివి మరి వాళ్ళ యొక్క గ్రంథాల్లో, కరుణాకర్ గారి యొక్క మత గ్రంథాల్లో అడుగడుగునా రాయబడి ఉంటే, వాళ్ళందరూ జరిపించినటువంటి సందర్భాలు మనకు కనపడతా ఉంటాయి. వాటిని ఎక్కడా కూడా వీళ్ళు ఖండించలేదు. నరబలిని ఇప్పుడు నేను చెప్పినటువంటి రెఫరెన్స్‌లో ఎక్కడా కూడా వాళ్ళెవరు కూడా ఖండించలేదనమాట. ఇది చేయకూడదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పలా. జరిగినట్టుగా ఉంది. విశ్వామిత్రుడే స్వయంగా చెప్తున్నాడు తన కుమారులకి. మీరెళ్ళి యజ్ఞంలో యజ్ఞ పశువులుగా మారండి అని చెప్పి చెప్తున్నాడు. మహాభారతంలో సోమకుడు అనేటువంటి ఒక రాజు తన కొడుకుని మరి నరబలి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది శాస్త్ర సమ్మతమే అని చెప్తున్నారు వాళ్ళు బ్రాహ్మణులు. అది ఖచ్చితంగా శాస్త్ర సమ్మతమే తప్ప శాస్త్ర విరుద్ధం కాదు అని చెప్తున్నాం. ఒకసారి నేను చూపిస్తాను చూడండి మళ్ళీ. కావున ఇది శాస్త్ర విరుద్ధము కాదు అంటున్నారు. శాస్త్ర విరుద్ధం కాదు. ఏది? నరబలి అనేది. నరబలి అనేది శాస్త్ర విరుద్ధం కాదని మహాభారతంలో చాలా స్పష్టంగా రాసి ఉంది. మరి కరుణాకర్ గారు లేనిపోయిన అబద్ధాలు జనాలకు చెప్పి ఎదుటి వాళ్ళని ఎగతాళి చేయటం, వాడి గ్రంథాల్లో ఏముందో వాడు చూసుకోకుండా, వాడు కడుక్కోకుండా మరి ఈ విధంగా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి. సో ఈ విధంగా ఇప్పుడు నేను కొన్ని రిఫరెన్స్లు మాత్రం చూపించాను. కరుణాకర్ గారి యొక్క మత గ్రంథాల్లో ఈ నరబలుల గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. వీడికి నేను చెప్పాను కదా, ఈ దరిద్రులందరూ కూడా ఏంటంటే వీళ్ళు సాయంత్రానికి బిర్యానీ పొట్లం, సారా బాటిల్ ఉంటే చాలు వీళ్ళకి. ఈ దరిద్రులకి గ్రంథ పరిజ్ఞానం కానీ ఏమి ఉండదు. ఏదో ఒక విధంగా మరి మత విద్వేషాలు రెచ్చగొట్టి డబ్బులు సంపాదించుకునే పనే తప్ప వీళ్ళది. వీళ్ళకి ఏమాత్రం కూడా గ్రంథ పరిజ్ఞానం అనేది ఏమాత్రం కూడా వీళ్ళకి లేదు అని చెప్పి మనకి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మరి నరబలి గురించి, నరబలి అనేది మూఢనమ్మకం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. మరి నేను ఇప్పుడు దాకా వాడి గ్రంథాల్లో నుంచి రామాయణం, మహాభారతం, వేదాలు వీటన్నిటిలోనే చూపించాను నేను చాలా స్పష్టంగా. అక్కడెక్కడ కూడా వీటిని ఖండించలేదు. నరబలి అనేది చేయొద్దు అని చెప్పి కానీ, పైగా శాస్త్ర సమ్మతమే అని చెప్పి చెప్తున్నారు. శాస్త్ర విరుద్ధం కాదు అని చెప్పి, నరబలి అనేది శాస్త్ర విరుద్ధం కాదు, ఇది శాస్త్ర సమ్మతమే అని చెప్పి చెప్పినటువంటి ఆ మాటను కూడా నేను మీకు చూపించాను. మరి కరుణాకర్ గారు ఆ విధంగా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి నికృష్టులు ఎవరైతే ఉన్నారో ఈ మతోన్మాదులు, వీళ్ళు చెప్పేటటువంటి ఆ మాటలను మీరు పొరపాటును కూడా నమ్మగాకండి. ఆ గ్రంథాల్లో ఏముందో మీరు కూడా పరిశీలించండి. పరిశీలించి సత్యాన్ని నమ్మండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది.